రూపులు ఎందుకు స్వామి కదా, ఇక చూపులు ఎందుకు, అవును. రుచులెందుకు స్వామి, ఇక రసమే ఎందుకు, శబ్దాలు ఎందుకు స్వామి, ఇక నాదాలు ఎందుకు, తండ్రి తలపులు ఎందుకు స్వామి, ఇక నాకు తలపులు ఎందుకు స్వామి, నీవు నా పొందునుండా అంట. ఎందుకు తలుపులో నువ్వు నా పొందులుంటావా, అసలు ఎందుకు ఇవి వాసనలు ఎందుకు స్వామి, నాసిక ఎందుకు స్వామి, వాసనలు ఎందుకు, కన్నులు ఎందుకు స్వామి, చూపులు ఎందుకు, చెవులు ఎందుకు స్వామి, శబ్దాలు ఎందుకు, మనసు ఎందుకు స్వామి, తలుపులు ఎందుకు, నేనెందుకు స్వామి, నీ పొందు కొరకు. అయిపోయింది. నేనంటే నీకోసమే, నేనంటే నీదే, నేనంటే నీకోసమే, నేనుంటే నీకోసమే. అట్లాగే ఇప్పుడు నేను అన్నది వ్యవహారం చేస్తున్నప్పుడు నీకోసమే అన్నది ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. అలాగ ప్రతి క్రియలోనూ ఇక్కడ మనస్సు ఉంటుంది, భావనలు ఉంటాయి, వ్యవహారము ఉంటుంది, కానీ ఆ అఖండ సత్య వస్తుత తాదాత్మ్యత ఉంటుంది.